HTML అండ్ CSS‌ని యూజ్ చేసి ఈ షేప్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇది చార్ట్స్‌లో డోనట్ చార్ట్ షేప్ అనమాట. సర్క్యులర్‌లో రింగ్ షేప్‌లో ఉంటుందనమాట. ఒక డివ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. దానికి క్లాస్ రింగ్ అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు దీనికి CSS అప్లై చేద్దాము. స్టైల్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. రింగ్ అనే క్లాస్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. సేమ్ విడ్త్, హైట్ ఇస్తున్నాను. 200 పిక్సెల్స్ ఇస్తున్నాను. సమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను టెంపరరీగా. స్క్వేర్ షేప్‌లో వచ్చింది. దీన్ని సర్క్యులర్ షేప్‌లోకి తీసుకురావాలి అనంటే బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీలో 50% ఇచ్చినట్టయితే హైటు సేమ్ ఇచ్చి బోర్డర్ రేడియస్ 50% ఇచ్చినట్టయితే మనకి సర్క్యులర్ షేప్ అనేది ఇలా వస్తుంది. ఏదైనా ఒక ఎలిమెంట్‌కి మల్టిపుల్ కలర్స్ బ్యాక్‌గ్రౌండ్ కావాలి అనంటే గ్రేడియంట్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకోవాలి. లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, కోనిక్ గ్రేడియంట్ అని ఉంటది. ఇప్పుడు మనకు ఆ షేప్ కావాలి అనంటే బ్యాక్‌గ్రౌండ్ అనే ప్రాపర్టీలో కోనిక్ గ్రేడియంట్ అనే ఒక ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. ఈ కోనిక్ గ్రేడియంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనము కలర్స్ అనేవి 360 డిగ్రీస్ వైస్ స్ప్రెడ్ చేసి ఇవ్వొచ్చనమాట. అంటే ఇదొక సర్కిల్ కదా! ఇక్కడ 0 డిగ్రీసు, ఇక్కడ 90 డిగ్రీసు. మనము 0 డిగ్రీస్ దగ్గర నుంచి ఈ డిగ్రీస్ వరకు ఒక కలరు, ఇలా ఒక కలరు, మళ్ళీ ఈ డిగ్రీస్ కాడ్నుంచి ఈ డిగ్రీ వరకు ఒక కలరు. ఇలా ఈ పర్టిక్యులర్ డిగ్రీస్ వైస్ మనము కలర్స్ అనేవి ఇవ్వాలి అని అనుకుంటే కోనిక్ గ్రేడియంట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయాలనమాట. 3 కలర్స్ ఇస్తున్నాను. ఫస్ట్ కలర్ ఏంటి అనంటే గ్రీన్ కలర్ ఇస్తున్నా. ఈ కలర్ అనేది ఏ డిగ్రీ కాడ్నుంచి ఏ డిగ్రీ వరకు చెప్పాలనమాట. 0 డిగ్రీస్ కాడ్నుంచి 120 డిగ్రీస్ వరకు ఇస్తున్నాను ఈ కలర్‌ని. కలర్ కోడ్ గాని, కలర్ నేమ్ కానీ ఇచ్చి తర్వాత ఆ కలర్ అనేది ఏ డిగ్రీ కాడ్నుంచి ఏ డిగ్రీ వరకు ఫిల్ అవ్వాలో ఇవ్వాలనమాట. డిగ్రీస్ అనేవి ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూస్ అనేది తీసుకుంటుంది. తర్వాత ఇంకొక కలర్ ఇవ్వాలి అంటే మళ్ళీ కామా పెట్టి ఆ కలర్ కోడ్ లేకపోతే కలర్ నేమ్ ఇవ్వాలి. ఆ కలర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలో ఇవ్వాలి. మనం 120 డిగ్రీస్ వరకు గ్రీన్ ఇచ్చాం కదా! 120 డిగ్రీస్ కాడ్నుంచి 240 డిగ్రీస్ వరకు నేను వేరే కలర్ ఇస్తున్నాను. రెడ్ కలరు. స్పెల్లింగు కోనిక్ గ్రేడియంట్. 2 కలర్స్ అనేవి ఫిల్ అయినాయి. గ్రీన్ కలర్ ఏమో 0 డిగ్రీ కాడ్నుంచి 120 డిగ్రీస్ వరకు. రెడ్ కలర్ ఏమో 120 డిగ్రీస్ కాడ్నుంచి 240 డిగ్రీస్ వరకు. ఇంకొక కలర్ ఇస్తున్నాను. ఆరెంజ్ కలర్ ఇస్తున్నాను. 240 డిగ్రీస్ కాడ్నుంచి 360 డిగ్రీస్ వరకు. 0 డిగ్రీ కాడ్నుంచి అంటే ఇక్కడి నుంచి 120 డిగ్రీస్ వరకు ఇలా. ఈ పోర్షన్ మొత్తం గ్రీన్ కలరు. 120 డిగ్రీస్ కాడ్నుంచి 240 వరకు రెడ్ కలరు. తర్వాత 240 నుంచి 360 వరకు కలర్స్ అనేవి ఈ డిగ్రీ కాడ్నుంచి ఈ డిగ్రీకి అని చెప్పి మెన్షన్ చేస్తాం కదా! ఆ డిగ్రీ వాల్యూస్ తీసేస్తే ఏమవుతుందో చూద్దాము. ట్రాన్సిషన్ జరుగుతుంది. ఆ కలర్ నుంచి ఈ కలర్ వరకు మనకి 3 కలర్స్ ఈ సర్కిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యి వస్తుందన్నమాట. ఆ పోర్షన్ కాడ్నుంచి ఈ పోర్షన్ వరకు కంప్లీట్ కలర్ అనేది రావాలి ప్లెయిన్‌గా. ఇలా ఇలా మెన్షన్ చేయాలన్నమాట. వీటిని స్టాప్ పాయింట్స్ అంటాము. ఇక్కడ మనకి ఫుల్ సర్కిల్‌లా వచ్చింది కానీ నేను ఇంతకు ముందు డోనట్ చార్ట్‌లో చూపించినట్టు రింగ్ షేప్‌లో రాలేదు. సో, ఇలా రావాలంటే ఏం చేయాలంటే దీని లోపల మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ తీసుకొని దానికి బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఇస్తే సరిపోతుంది. దాని లోపల ఇంకొక ఎలిమెంట్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే మనకి బిఫోరు, ఆఫ్టరు వాటిని యూజ్ చేసి కూడా చేయొచ్చు. నేనిక్కడ రింగ్ క్లాస్ ఏదైతే ఉందో దానికి పొజిషన్, రిలేటివ్ అని చెప్పి ఇస్తున్నాను. ఆ రింగ్ అనే క్లాస్‌కి బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ స్విచ్ చేసినప్పుడు కంటెంట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఆ ఎలిమెంట్‌కి బిఫోర్ అయితే బిఫోర్, ఆఫ్టర్ అయితే ఆఫ్టర్ ఏం కావాలో ఇవ్వాలి. ఇక్కడ మనకి నార్మల్‌గా ఏ టెక్స్ట్ అలాంటివి ఏమి అవసరం లేదు. కాబట్టి నేను ఎంప్టీ పెడుతున్నాను. దీనికి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇస్తున్నా. ఎందుకనంటే ఆ మెయిన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని నుంచి దీని యొక్క పొజిషన్ మనం అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ లోపల ఇంకొక వైట్ కలర్ సర్కిల్‌ని ఇలా ప్లేస్ చేయాలన్నమాట. టాప్ నుంచి 50% ఇస్తున్నాను. ఆ ఎలిమెంట్ యొక్క టాప్ నుంచి 50%, లెఫ్ట్ నుంచి 50%. సో, ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ హైట్ మనం మెన్షన్ చేయాలి. అందుకే రావట్లేదు. విడ్త్ నేను 140 పిక్సెల్స్ ఇస్తున్నాను. హైట్ కూడా 140 పిక్సెల్స్ ఇస్తున్నాను. అండ్ ఇది కూడా మనకి సర్క్యులర్ షేప్‌లోనే రావాలి కాబట్టి బోర్డర్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీలో 50% ఇస్తున్నాను. మనకి సర్కిల్ అనేది వచ్చింది. కానీ ఆ సర్కిల్ అనేది సెంటర్‌లోకి రావట్లే. ఎలా అంటే నేను ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది బ్లూ కలర్ ఇస్తున్నాను. పొజిషన్ అబ్సల్యూట్ టాప్ నుంచి 50%, లెఫ్ట్ నుంచి 50% ఇస్తే సెంటర్‌లోకి వచ్చేస్తుంది అని అనుకుంటాం. కానీ అది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ ఎలిమెంట్ యొక్క టాప్ నుంచి 50%, లెఫ్ట్ నుంచి 50% దగ్గర అది స్టార్ట్ అవుతుంది. కానీ అది మనకి సెంటర్‌లోకి ప్లేస్ అవ్వాలంటే అడిషనల్‌గా ఇంకొక ప్రాపర్టీ యూజ్ చేయాలి. ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీలో ట్రాన్స్‌లేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి -50%, -50% ఎక్స్ యాక్సిస్‌లోను, వై యాక్సిస్‌లోను ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్, హైట్ ఎంతైతే ఉంటుందో అంత బ్యాక్‌కి తీసుకురావాలి. అప్పుడు మనకి ఆ మెయిన్ సర్కిల్ లోపల ఈ సర్కిల్ సెంటర్‌లోకొస్తుంది. ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది వైట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ షేప్ అనేది రింగ్ షేప్‌లో వచ్చింది. దీన్నే డోనట్ చార్ట్ అని అంటాము. ఇక్కడ మనం ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని ఇలా ఇచ్చుకోవాలి. ఇలా మనము కోనిక్ గ్రేడియంట్ అనే ఫంక్షన్‌లో మల్టిపుల్ కలర్స్ ఇచ్చి ప్రతి కలరు ఏ డిగ్రీ కాడ్నుంచి ఏ డిగ్రీ వరకు 360 డిగ్రీస్‌లో ఫిల్ అవ్వాలో మనం చెప్పాలి. 0 నుంచి 360 డిగ్రీస్ వరకు ఉంటుంది సర్కిల్‌లో. ప్రతి కలరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫిల్ అవ్వాలో ఆ డిగ్రీస్ అనేవి మనం మెన్షన్ చేసుకోవాలి.